హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీహరి వ్లాగ్స్. ఈ వ్లాగ్లో అయితే మనము హాన్విక గ్రాడ్యుయేషన్ డే అయితే చూపిస్తాను. అకాడమిక్ ఇయర్ వచ్చి 2024-25. చూడండి, ఇదే హోలీ గ్రీన్ స్కూల్ శ్రీనివాసపురంలో అయితే ఉంటుంది. స్కూల్ లోపల అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడే పిల్లలంతా కలిపి మధ్యాహ్నం అయితే లంచ్ అయితే చేస్తారు. చూడండి, స్కూల్ మొత్తం గ్రాడ్యుయేషన్ డేకి ముస్తాబ్ చేసేసారు. పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే చూడండి, బయట అయితే పిల్లలతో చేసినటువంటి క్రాఫ్ట్స్ అయితే మనకున్నాయి. అలాగే ఫోటో పాయింట్స్ కూడా పెట్టారు. చూడండి, ఫోటో ఫ్రేమ్స్. పిల్లలంతా అయితే ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. చూడండి, హాన్విక కూడా ఫోటో అయితే తీసుకుంటుంది. అలాగే ఇంకొక వైపు పిల్లలు చేసినటువంటి క్రాఫ్ట్స్ అన్నీ ఇక్కడైతే డిస్ప్లేలు అయితే పెట్టారు. ఫ్రెండ్స్, ఇదే స్కూలు ఆడిటోరియము. ఇక్కడైతే హాన్విక గుర్తుగా అయితే ఫొటోస్ అయితే తీసుకునింది. వాళ్ళ అన్నతో నాతో అయితే ఫొటోస్ అయితే తీసుకునింది. చూడండి, పక్కనే ఉన్నది హాన్విక వాళ్ళ గురువు గారు. ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి, పిల్లలంతా వాళ్ళ ప్లేస్లో అయితే కూర్చున్నారు. హోలీ గ్రీన్ వచ్చి శ్రీనివాసపురంలో ఉంటుంది. తిరుపతిలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అని చెప్పుకోవచ్చు. తిరుపతిలో ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ వచ్చి డిసిప్లిన్. పిల్లలకైతే డిసిప్లిన్ బాగా నేర్పిస్తారు ఇక్కడ. చూడండి, చిన్న పిల్లలకి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అయితే మేనేజ్మెంట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రెండ్స్, స్కూల్ గురించి వాళ్ళ గురువు గారు అయితే స్పీచ్ ఇస్తారు. చూడండి, చాలా బాగుంటుంది. నేను ఎన్నో పాఠశాలలో గతంలో కూడా పనిచేశాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, పూల తోటలో రకరకాల పూలు ఉన్నట్లే పాఠశాలలో కూడా అనేక రకాలైనటువంటి పిల్లలు ఉంటారు. అందులో కొందరు బాగా చదవగలిగే పిల్లలు ఉంటే, మరికొందరు చదవడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పిల్లలు కూడా మనకు తారసపడుతూ ఉంటారు. అలా ఎందుకుంటారంటే, ఏ తరగతిలో నేర్చుకోవాల్సిన సామర్థ్యాలను ఆ తరగతిలో తర్వాత హాన్విక వాళ్ళ క్లాస్మేట్స్ తో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. చూడండి, డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది. తర్వాత హాన్విక వచ్చి ఫిఫ్త్ క్లాస్లో యమునా సెక్షన్. ఇప్పుడైతే గంగా సెక్షన్కి అయితే సర్టిఫికెట్లు అయితే ఇస్తున్నారు. చూడండి, వాళ్ళ గురువు గారు, వాళ్ళ ప్రిన్సిపల్ మేడం గారు. చదువులో తన ప్రతిభను కనబరుస్తూ ముందుకు తాను సాగుతున్న రంగంలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంటున్న మా విద్యార్థి యశస్వికి మా అభినందనలు. అర్థం చేసుకుని చదివే విద్యార్థి, ఉపాధ్యాయులంటే అపారమైన గౌరవం కలిగిన విద్యార్థి, మంచి వినయ విధేయతలను కలిగి తరగతిలో చదువులో ఎప్పుడూ ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థి కుశల్ జటాధరికి మా అభినందనలు, మా ఆశీస్సులు. నాయకత్వ లక్షణాలను కలిగి చదువులోనూ ఆటలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్న ఉపాధ్యాయుల మన్ననలను పైనైనా సరే మంచి నైపుణ్యంతో చేసి చూపించగల విద్యార్థి సీతారాంకు అభినందనలు తెలియజేసుకుంటూ ధైర్యంగా చురుకుదనంతో చదువులోనూ ముందుకు సాగుతున్న మా విద్యార్థి
అక్షయలక్ష్మికి మా అభినందనలు. చదువులో తన ప్రతిభను చాటుకుంటూ నేర్చుకోవాలనే తపనను కలిగి అన్నింటిలో తన ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్న విద్యార్థి మోక్షిత్కు మా ఆశీస్సులు. ఏ పనిలోనైనా తరగతిలో అందరికంటే ముందుగా చేసి చూపించాలని కలిగి మంచి స్నేహ స్వభావాన్ని కలిగి అందరి మన్ననలను పొందుతూ చదువులో ముందుకు సాగుతున్న చిన్నారి జాషితకు మా అభినందనలు. ముందుకు సాగుతున్న మా విద్యార్థి నితాల్ చరణ్ కు మా ఆశీస్సులు. చదువులోను ముందుకు సాగుతున్న మా విద్యార్థి దివ్యకు మా అభినందనం. విద్యార్థి షోయబ్ కు మా ఆశీస్సులు. ముందు ముందు మంచి ప్రతిభను కనబరుస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఆసక్తిని చూపుతున్న విద్యార్థి, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చుటకు కృషి చేస్తున్న విద్యార్థి ఉషశ్రీకి మా ఆశీస్సులు. తీసుకుంటూ ఏ విషయంలోనూ తొందరపడకుండా సహనంతో తన వంతు ప్రయత్నం చేస్తూ ఆటపాటలలో ఉత్సాహాన్ని చూపిస్తూ సాగుతున్న మా విద్యార్థి హిమనీష్ కార్తీక్ కు మా అభినందనలు. ముందుకు సాగుతూ చదువులో మిగిలిన విద్యార్థులకు గట్టి పోటీని ఇవ్వగలిగిన విద్యార్థి దర్శన్ కు మా అభినందనలు. చదువులో ముందుకు సాగుతున్న కీర్తనకు మా ఆశీస్సులు. మంచి స్వభావం, స్నేహశీలతను కలిగి చదువులో తన ప్రతిభను చాటుకుంటూ ఎదుగుతున్న మా విద్యార్థి వరుణ్ కు మా అభినందనలు. ఈ విద్యార్థులకు కూడా తన సహాయ సహకారాలను అందిస్తూ చదువులో మంచి ప్రతిభను కనబరుస్తూ ముందుకు సాగుతున్న మా విద్యార్థి వంశీకి అభినందనలు. She steps up with her loud voice. She learns smoothly to give her best a calm presence. Full nature, constant smile on his face, obedient and friendly. He makes friends wherever he is. His studies are gradually improved. Keeps you to bring your ideas. You have so much creativity, curiosity and capability. And we are ending. God bless you, Rajesh. నా పేరు యశస్వి. నేను 5వ తరగతి పూర్తి చేసుకున్నాను. ఈ సందర్భంగా నా పాఠశాల గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. మా పాఠశాల యాజమాన్యం మాకు వారు ఎన్నో సదుపాయాలు కల్పించారు. మాకు చదువుకోవడానికి వీలుగా మంచి వాతావరణాన్ని అనగా మంచి ప్రకృతి గదులు, ప్రకృతి సంబంధమైన చెట్లు ఉన్న చోట పాఠశాల నిర్మాణించడం వంటి గొప్ప ఆలోచన మాకు ఎంతో మేలు చేసింది. మాకు డిజిటల్ బోర్డ్స్ ఏర్పాట్లు చేసి విద్యా బోధనను అందిస్తున్నారు.
కాబోతున్న విద్యార్థి హాన్విక. పిట్టే కొంచెం కూతక్కనం అనే సామెతకు తగిన విద్యార్థి, ఉపాధ్యాయులంటే అపారమైన గౌరవం, తోటి విద్యార్థులకు మంచి సహాయ సహకారాలు అందిస్తూ తనకు తెలిసిన విషయాన్ని తన తోటి విద్యార్థులకు కూడా పంచుతూ వాళ్ళు కూడా తనలాగే ఎదగాలనే తపన కలిగిన విద్యార్థి హాన్విక శ్రీవల్లికి మా అభినందనలు. దేనినైనా నేర్చుకోవాలనే ఉత్సాహాన్ని చూపిస్తూ చదువులో మంచి ప్రతిభను కనపరుస్తున్న విద్యార్థి అక్షయ్ కు మా అభినందనలు. ముందు ఉండాలని తన వంతు ప్రయత్నం చేస్తూ టీచర్ల అభిమానాన్ని పొందిన విద్యార్థి హేమశ్రీకి మా ఆశీస్సులు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చ తన నోటి నుండి రాదు. ఇచ్చిన ప్రాజెక్టును ఇచ్చిన సమయం కంటే ముందుగానే చేసి చూపించగలిగే సామర్థ్యం కలిగిన విద్యార్థి. చదువులోనూ అమోఘమైన ప్రతిభను సాధించే దిశగా ప్రయత్నిస్తూ తన వంతు కృషిని చేస్తూ కష్టపడి ఏదైనా నేర్చుకోవాలని తన సత్తా చాటుకుంటూ ఎదుగుతున్న విద్యార్థి మదన్ కు మా ఆశీస్సులు. మంచి స్నేహ స్వభావం కలిగి చదువులోనూ మంచి ప్రతిభను చూపిస్తున్న విద్యార్థి గగనశ్రీకి మా అభినందనలు. స్వభావాన్ని కలిగిన విద్యార్థి యశ్వంత్ కు మా ఆశీస్సులు. సామెతకు తగిన విద్యార్థి చదువులను క్రమశిక్షణలోను ఆటలలోను తన ప్రతిభను కార్తికేయకు మా ఆశీస్సులు. భువనేశ్వర్ కు మా ఆశీస్సులు. ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ప్రయత్నిస్తున్న విద్యార్థి పరిమితకు మా ఆశీస్సులు. ఎప్పుడూ నవ్వుతూ సానుకూల వైఖరి కలిగి అందరితో కలిసి పోతున్న విద్యార్థి సంతోష్కి మా అభినందనలు. Anything's wrong, he doesn't hesitate to do anything. Active and want to participate in all the activities. This is question for everyone because he's quite always silent and does his work in magical way and keeps the teacher shouting. Though she often chats and stays up a little in class, she's kind-hearted, helpful and trying her best in studies. A true friend at heart, kindness towards his friends. Your future is as bright as your efforts to improve knowledge inside. She's a chubby, charming girl with strong leadership and academic skills, always moves forward with confidence. God bless you, Lakshya. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటూ పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తూ ముందుకు సాగుతున్న విద్యార్థి ప్రణీత్ కు మా అభినందనలు. మంచి ప్రతిభను కనబరుస్తున్న విద్యార్థి జ్ఞానేశ్వర్ కు మా అభినందనలు. యోగిత చదువులోనూ ముందుకు సాగుతున్న విద్యార్థి యోగితకు మా ఆశీస్సులు. అభినందనలు. విద్యార్థులందరూ తనను ఇష్టపడుతూ ఉంటారు. అల్లరి, ఆకతాయితనం, అమాయకత్వాన్ని కలిగి చదువుల అంచెలంచెలుగా ఎదుగుతున్న విద్యార్థి తస్మియాకు మా ఆశీస్సులు. అభినందనలు. పిల్లలందరూ సర్టిఫికెట్స్ అయితే తీసుకున్న తర్వాత అందరూ అయితే గుర్తుగా గ్రూప్ ఫోటోస్ అయితే దిగారు. చూడండి, అది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్.